వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. విసి సజ్జనార్, విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్. ఈ పేరు కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదే క్రమంలో దేశవ్యాప్తంగా ఆయన పేరు అందరికీ నోటెడ్. అలాంటి వెల్ నోటెడ్ ఆఫీసర్ ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. పోలీస్ ఆఫీసర్ అంటే ఇక ఆయనను ఒక రోల్ మోడల్గా చాలామంది జూనియర్లు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది రోల్ మోడల్గా తీసుకుంటారు. సజ్జనార్ అంటే ప్రజల్లో ఒక సిక్స్త్ ఆఫీసర్, అదే క్రమంలో ఒక యాక్షన్ మ్యాన్ అని చెప్పి కూడా ఒక పేరుంది. అలాంటి ఇమేజ్ ఉన్న సజ్జనార్ ఇప్పుడు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా ఉండడంతో పాటు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ట్యాపింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్కు చీఫ్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇది చాలా కీలకమైన బాధ్యత. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం ఒక క్రిమినల్ కేసు మాత్రమే కాదు, అది నేరుగా గత ప్రభుత్వ పాలన కావచ్చు, అప్పటి ముఖ్యమంత్రి అధికార వ్యవస్థలపై ప్రభావం చూపే స్థాయిలో రాజకీయంగా సున్నితమైన అంశం. ఇక ఇలాంటి అంశాన్ని మరి సజ్జనార్పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు ఈ విషయంలో బహిరంగంగా విమర్శలు చేశారు. పార్టీ శ్రేణులు కూడా సజ్జనారు వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆగ్రహానికి కారణం ఇటీవల సజ్జనారు తన వ్యక్తిగత ఎక్స్ ఖాతా నుంచి చేసిన ట్వీట్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్టు విచారించింది. ఈ సిట్టు విచారణ ముగిసిన తర్వాత సజ్జనారు తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్టులో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన విచారణలో గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును సిట్టు ప్రశ్నించడం పూర్తయిందని పేర్కొన్నారు. సాధారణంగా చూస్తే ఇది ఒక సమాచార ప్రకటనలా అనిపించవచ్చు, కానీ ఆ మాటలు ఇప్పుడు పెద్ద రాజకీయ వివాదానికి కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. దీనిపైన బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో రెండు అంశాలు కూడా వాళ్ళు దీంట్లో కేసీఆర్ను గారు అని సంబోధించలేదు, రెండు ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు. ఒక రాజకీయ సంస్కృతిలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడికి ఉన్న వ్యక్తి, రాజకీయ సంస్కృతిలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని కనీసం గౌరవ సూచకంగా ఆ పదాలతో సంబోధించడం కావచ్చు, ఆ పరిపాటిగా వస్తున్న సాంప్రదాయాన్ని కావచ్చు, సజ్జనారు మరి ఆ ఏకవచనంతో పిలిచినట్టుగా కూడా బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాంటప్పుడు మరి ఈ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అధికారిక విచారణకు సంబంధించి చేసిన పోస్టులో ఆ గౌరవాన్ని పాటించకపోవడం ఉద్దేశపూర్వకమేనన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. సో మొత్తానికి సజ్జనార్ విషయంలో మరి తన ట్వీట్లో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు అని స్పష్టంగా పేర్కొనడంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే తీవ్రంగా స్పందించారు. ఆయన ప్రశ్న చాలా సింపుల్, ఒక కేసు అక్రమమా కాదా అనేది విచారణ పూర్తయి కోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాతే నిర్ణయించాలి. కానీ విచారణ ఇంకా కొనసాగుతున్న దశలోనే ఒక సిట్ చీఫ్గా ఉన్న అధికారి ఆ కేసును అక్రమం అని ఎలా తేల్చగలరు? ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్కు విరుద్ధం అని చెప్పి కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. హరీష్ రావు చేస్తున్న విమర్శల్లో ముఖ్యమైన పాయింట్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా లేక అక్రమమా అనేది భారత టెలిగ్రాఫ్ చట్టం, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నిర్ణయించాల్సిన విషయం. సో దీంట్లో ప్రభుత్వానికి కొన్ని సందర్భాల్లో ప్రజల శాంతి భద్రతల విషయంలో ఫోన్ ఖచ్చితంగా ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక సో అవన్నీ పాటించారా లేదా అనేది కోర్టు నిర్ణయించాల్సిన అవసరం. అలాంటప్పుడు విచారణ పూర్తి కాకముందే ఒక సీనియర్ పోలీస్ అధికారి తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో ఆ కేసుకు సంబంధించి అక్రమం అని లేబుల్ చేయడం సరైంది కాదని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. సో ఇది కేవలం భాషాపరమైన తప్పిదం కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ అర్థం ఉందని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ సిట్టు చీఫ్గా ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే ఆ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందా అనే అనుమానం కూడా సహజంగానే వస్తుందనే ఆ అనుమానం, ఆ మీనింగ్లో హరీష్ రావు మాట్లాడడం కావచ్చు. సో ప్రతిపక్ష నేతకు సంబంధించి ఇలాంటి భాష వాడడం కూడా సరి అయిన పద్ధతి కాదని చెప్పి కూడా మరి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సో మొత్తానికి విచారణ దశలోనే ఎవరికైనా సజ్జనార్ లాంటి ఒక సీనియర్ పోలీస్ అధికారి అలాంటి భాష వాడడం కరెక్టేనా అని చెప్పి కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. అదే క్రమంలో ఇక కొన్ని ఆరోపణలను కూడా తావిస్తుందని చెప్పడం కావచ్చు. సో ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రమాదం అని కూడా ఆయన చెప్పారు. సో మొత్తానికి న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉండాలంటే దర్యాప్తు సంస్థలు పూర్తిగా తటస్థంగా వ్యవహరించాలి. అధికారిక పోలీస్ ప్రకటనలు రాజకీయ ప్రచారాల్లో మారితే అది ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నంగా
కనిపిస్తుందని కూడా హరీష్ రావు హెచ్చరించారు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే సజ్జనార్ కేవలం ఒక సాధారణ ఐపీఎస్ అధికారి కాదు. ఆయన గతంలో ప్రజల నుంచి విపరీతమైన మద్దతు పొందిన వ్యక్తి. మహిళలపై జరిగిన దారుణ ఘటనలో ఆయన తీసుకున్న చర్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా కూడా మరి సంచలనంగా మారాయి, ఒక చర్చకు కూడా వచ్చాయి. చాలామంది ఆయనను హీరోగా, న్యాయానికి ప్రతీకగా అలాంటి వ్యక్తిపై మరి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఈ స్థాయిలో విమర్శలు చేయడం అంటే ఆయన పాత్ర ఎంత సున్నితమైన స్థితిలో ఉందో కూడా మనకు అర్థమవుతుంది. సో ఇటీవల సజ్జనార్ పేరు వరుస వివాదాల్లో వినిపిస్తుంది. మొన్నటికి మొన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల అరెస్టుల విషయంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ఆ సమయంలో జర్నలిస్టు సంఘాలు, కొంతమంది రాజకీయ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. పోలీస్ కమిషనర్గా ఉన్న వ్యక్తి మీడియా స్వేచ్ఛపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా విమర్శించారు. ఆ వ్యవహారం ఇంకా పూర్తిగా చల్లారకముందే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం కేసులో కేసీఆర్కు సంబంధించిన ట్వీట్ అయితే మరొక వివాదానికి కారణమైంది. సో ఇవన్నీ కలిపి చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సజ్జనార్ లాంటి సీనియర్ అధికారి వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో చేసే ప్రతి వ్యాఖ్య కూడా ఇప్పుడు రాజకీయంగా విశ్లేషించబడుతోంది. ఒకప్పుడు ఆయన చేసిన యాక్షన్ నిర్ణయాలు ప్రజల్లో హర్షం కలిగించాయి, కానీ ఇప్పుడు ఆయన చేసే మాటలు రాజకీయ పార్టీల మధ్యలో ఆయన ఆయుధంగా మారిపోతున్నారనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో సజ్జనార్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన తన ట్వీట్ను సమర్థించుకుంటారా, లేక ఇది కేవలం సమాచార ప్రకటన మాత్రమే ఆయన వివరణిస్తారా, లేదా పూర్తిగా మౌనం పాటిస్తారనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే ఈ కేసు కేవలం ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కాదు, ఇది నేరుగా తెలంగాణ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉంది కనుక ఇప్పుడు ఎన్కౌంటర్ హీరోగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వీసీ సజ్జనార్ ఇప్పుడు కాంట్రవర్సీ ఆఫీసర్గా మారుతున్నారా అనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఆయన నిజంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారా, లేక రాజకీయ ఒత్తిళ్ల మధ్య చిక్కుకొని అనుకోకుండా వివాదాల్లోకి వస్తున్నారా అనేది కాలమే తేల్చాలి. కానీ ప్రస్తుతం ఆయన పేరు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశమైన అంశంగా మారిందనేది మాత్రం వాస్తవం.